తగ్గించాను. కళ్యాణి గారు చెప్పండి, గురువు గారు ఇక్కడే ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. మాస్టర్ గారు నమస్తే అండి. మాస్టర్ గారు, ఇప్పుడు మనకి నాట్యంలో డిప్లొమా అని, డిగ్రీ అని, పీజీ అని ఈ విధంగా కోర్సుల ప్రకారం పిల్లలు నేర్చుకుంటూ ఉన్నారు. ఇది జీవనోపాధిగా మార్చుకోవడానికి ఉద్యోగ అవకాశాలు ఎంతవరకు పిల్లలకి ఉపయోగపడుతుంది అని నేను ఒక విద్యార్థి తల్లిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను మాస్టర్ గారు. కొంచెం దీని పట్ల అవగాహన కలిగిస్తే ఏమన్నా ఉపాధి కింద మార్చుకోవడానికన్నా పిల్లలు దాని మీద మీరు ఇందాక అన్నట్టు కొంచెం కాన్సన్ట్రేషన్ తో, కొంచెం భక్తితో నేర్చుకోగలిగే అవకాశం ఉంటుంది కదా అని నా చిన్న ప్రశ్న అండి. ఓకే అమ్మా, మంచి సంతోషం. ఇప్పుడు ఈ జీవనోపాధికి ఉపయోగపడుతుందనే సర్టిఫికెట్ డిప్లొమా అంటే కంప్లీట్ గా ఉపయోగపడుతుందా లేదా అని కాదు. జీవనోపాధికి ఉపయోగపడాలి, ప్రతి ఒక్కరు దీంట్లో ప్రొఫెషన్స్ అంటే ప్రొఫెషన్స్ వచ్చి కొంచెం ఉపయోగపడాలి అని. అంటే సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక స్కూల్లో మనం వెళ్ళాం, మీరు ఏం పాస్ అంటారు, మీరు 4 ప్రోగ్రామ్స్ చేశారా, 100 ప్రోగ్రామ్స్ చేశారా, లేదా 2 కాంపిటీషన్స్ చేశారా 100% అడగరు. ఏం అడుగుతారంటే సర్టిఫికెట్ కోర్సు, డిప్లొమా కోర్సు నేను గవర్నమెంట్ నుంచి చేశాను. ఓహో, మీరు గవర్నమెంట్ లో కోర్సు డిప్లొమా చేశారా, అయితే ఎలిజిబుల్ టు టీచర్. ఎప్పుడైతే మీకు ఎలిజిబుల్ టు టీచర్ వచ్చిందో మీకు ఆటోమేటిక్ గా దీంట్లో ప్రొఫెషన్స్ గా మీ పాప జీవనోపాధి ఉన్నట్టే కదా. ఇంకా దాన్ని ఏంటంటే అక్కడతో అవ్వలేదు, ఫర్దర్ డెవలప్మెంట్ అనేది ఏంటనేది నెక్స్ట్. ఫస్ట్ మెట్లు సర్టిఫికేట్ అండ్ డిప్లొమా ఎగ్జామ్ మీకు జీవనోపాధికి ఉపయోగపడుతుంది. మీకు ఎక్కడైనా ఉద్యోగం ఇవ్వాలన్నా ఏం ఇవ్వాలన్నా గవర్నమెంట్ సర్టిఫికేట్ కావాలి. అది అందరికీ చర్య, ప్రొఫెసర్ చర్య, లేదా ఆల్రెడీ పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఒక పెద్దవాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ ఎంఏ బాగా చేస్తుంది, డాన్స్ నా దగ్గర 40 సంవత్సరాల నుంచి నేర్చుకుందండి అని ఏదో ఒక సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ ద్వారానే వాళ్ళ జీవనోపాధి వస్తుంది. తర్వాత అది ఎలా చేయాలి, ఏం చేయాలి, ఆ ప్రొఫెషన్స్ లో మనం ఎంత అంటే మెట్లన్నీ ఉన్నాయి, దాంట్లోనే ఉన్నాయి. ఈ సర్టిఫికేట్ డిప్లొమాలు ఏమున్నాయంటే ముద్రలు ఏంటి, క్రియాభేదాలు ఏంటి, లేదా ఇవేంటి సిలబస్ ఏంటి, మనం ఏది చెప్పగలం, దాని మీద అవగాహన వచ్చేలాగా ఆ ముద్రల యొక్క ఉపయోగాలు ఏంటి, అంశాలు ఏంటి. ఓకే, ఇప్పుడు ఆ అంశాలను బట్టి మనం ఇంకా ఎదుటి వాళ్ళకి టీచ్ చేయడం. మనం గట్టిగా ఒక 4 ఐటమ్స్ నేర్చుకున్నాం అనుకోండి, ఇంకొక 2 ఐటమ్స్ మనం కంపోజ్ చేయగలిగినట్టుగా ఉంటుంది సిలబస్. ఇప్పుడు ఏముంటుందంటే క్షుణ్ణంగా నేర్చుకున్నప్పుడు ఉంటుంది. ఎప్పుడైతే ఆ సిలబస్ డిప్లొమా సిలబస్ మనం క్షుణ్ణంగా నేర్చుకోగలిగామో, ఒక జతిని మనం కంపోజ్ చేయగలగాలి, ఒక పాటని మనం కంపోజ్ చేయగలగాలి, అప్పుడు ఆ జీవనోపాధి ఇంకెక్కువ ఉపయోగపడుతుంది. ఫస్ట్ జీవనోపాధికి డిప్లొమా సరిపోతుంది. అది ఏమా కనీసం వాళ్ళకి అవగాహన కలిగిస్తే దానికోసమైనా అంతో ఇంత మన కళని ముందుకు తీసుకెళ్ళగలిగే అవకాశం వస్తుందేమోనని ఈ ప్రశ్న అడిగాను మాస్టర్ గారు. అయ్యో తప్పకుండా అమ్మా, ఎందుకంటే పూర్వకాలంలో డాన్స్ అదే చెప్పేది. ఇప్పుడు మా పిల్లల్ని ఇంజనీరింగ్ చదువుదాం, బీటెక్ చదువుదాం, సిఏ చదువుదాం, డాక్టర్ ఎంతసేపు ఈ ఆలోచనతోనే ఉన్నారు అందరూ. ఆ ఆలోచన కాకుండా మన పిల్లకి చక్కగా కళ ఇంట్రెస్ట్ ఉంది, ఇటువంటి కళను ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టుకుంటే మన పిల్ల పైకి వస్తుంది, లేదా ఒక సంగీతం నేర్పిస్తే పైకి వస్తుంది. అలా ఏమి నేర్చుకోకపోతే ఎడ్యుకేషన్ రసజ్ఞతగా ఉంటుంది అనేటువంటి ఆలోచన ఎవరు లేదు. మా పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా స్కూల్లో మా అమ్మాయి చదివిందా, ఇంజనీర్ అయిపోయిందా, అమెరికా వెళ్ళాడా, డబ్బులు సంపాదించాడా, ఇటువంటి ఆలోచన ఉంది. అలా కాకుండా మీరు ఒక మంచి ఆలోచన తీసుకున్నారు. ఇటువంటి ఆలోచనే కనుక చాలా మంది పేరెంట్స్ అలా అమలు పరిస్తే మీకు రూపాయి అనుకుంటారు, రూపాయి ఎక్కడైనా వస్తుంది. ఆ ఇంజనీరింగ్ లో 20,000 40,000 వచ్చేది దీంట్లో కూడా వస్తుంది. కానీ ఏంటంటే ఆ వృత్తిని న్యాయం చేసేలాగా కనుక మనం ఉంటే ఎంతో మంది దీని మీద బతుకుతున్నారు. ఏం పర్లేదు, చక్కగా హాయిగా దర్జాగా మీరు మంచిగా అవగాహన కల్పించండి, అదే బాగుంటుంది. చాలు. ఆ పనులు చేసుకుంటూ స్ట్రెస్ ఫీల్ అయ్యే కంటే ఏం స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉంటుంది. మనం హ్యాపీగా ఉంటాం, చూసేవాడికి కూడా ఆనందం కలిగించేదే కళ. కళ వల్ల ఉపయోగం ఏంటంటే అభినందన అడిగితే బ్రహ్మానందం కలుగుతుందని చెప్పాడు. అదేమంటే ఆనందానికి అతీతమైనటువంటి శక్తి కలుగుతుందండి ఈ కళ చూడటం వలన అని చెప్పాడు. మరి నీచరాజు ప్రదర్శన ఫలం అన్నాడు. తప్పులతో చేశారు, ఎవరు చేశారో అపశుద్ధులతో పాడినా, తప్పులతో పాడినా మనకి ఇంకా నీచనాట్య ఫలం ఇంకా అలా ఇలా ఉండదు, చూసే వాళ్ళకి కూడా బాగుండదు అని చెప్పారు. అంటే కొంచెం పర్ఫెక్ట్ గా నేర్చుకోవడం, పర్ఫెక్ట్ గా చెప్పడం,
మంచి కళలు చూడడం, మంచి సంగీతం వినడం, దీనివల్లనే మంచి ఆనందం కలుగుతుంది. అటువంటిదే బ్రహ్మానందం. చాలా చక్కగా తెలియజేశారు మాస్టర్ గారు, బాగుంది. అయితే